అభివృద్ధి కోసం చేతి పంపులు కానివ్వండి, మోటార్లు కానివ్వండి, కరెంటు సమస్య కానివ్వండి, బల్బులు కానివ్వండి, ఇవి స్థానికంగా మీరే చేసుకోవచ్చు. ప్రతిదానికి నా వైపు చూడాల్సిన అవసరమే లేదు. నేను ఈ ఆర్డీది పోయే రోడ్డు దగ్గర ఎప్పుడు ఆ క్రషర్ బండ్లు తిరగడంతో అక్కడ రోడ్డు డ్యామేజ్ అవుతుంది. ఈ బీటీ రోడ్ అయితే అక్కడ ఎప్పటికీ అది పాడైతుందనే ఉద్దేశంతో అక్కడ సీసీ రోడ్ కూడా ఒక 50 లక్షల రూపాయలతో మనం మంజూరు చేయించినాం. అది అక్కడి నుంచి పార్టీ గ్రామానికి కూడా మనం రోడ్డు సౌకర్యం కల్పించినాం. కొంత ఆ మొదటి క్రషర్ నుంచి R&B రోడ్డు వరకు కొంత రోడ్డు బాకీ ఉన్నది. కాబట్టి అది ఆ రోడ్డు నిర్మాణం కోసం కూడా కృషి చేస్తాం. అట్లనే ఎస్సీ కాలనీ కానివ్వండి, బీసీ కాలనీ కానివ్వండి, ఎస్టీ కాలనీ కానివ్వండి, అన్ని కాలనీల్లో ఇందిరమ్మ ఇండ్ల కోసం కూడా మొదటి విడత ఎస్టీ కాలనీలో కొన్ని ఇండ్లు వచ్చినాయి. ఈసారి ఎస్సీ బీసీలకు తప్పకుండా ఇండ్లు ఇప్పించే ఏర్పాటు కూడా చేస్తాం. ఎవరైనా కట్టుకోలేని వాళ్ళకు మీరు బండరావు గారిని గెలిపించండి, సవిత గారిని గెలిపించండి. దగ్గరుండి మీకు అందరికీ ఇండ్లు కట్టించే ఏర్పాటు కూడా చేస్తామని మీకు అందరికీ హామీ ఇస్తూ, మంచి వాతావరణం ఉన్నది. ఎక్కడ పోయినా నేను ఇప్పుడే పెద్దబండ, అచ్చెల్లి గ్రామాలు తిరిగి వచ్చిన, అక్కడ కూడా ప్రజలు బ్రహ్మరథం పడతారు. నన్ను ఎమ్మెల్యేగా మీరు ఆదరించారు, పెద్ద ఎత్తున నాకు మద్దతు తెలిపారు, నన్ను ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారు. కానీ గ్రామ స్థాయిలో అభివృద్ధి కావాలంటే సర్పంచ్ అభ్యర్థి కరెక్ట్గా ఉంటే, సామాజిక స్పృహ ఉన్న వాళ్ళు, సామాజిక బాధ్యత ఉన్న వాళ్ళు గెలిస్తే ఏమవుతుందంటే అభివృద్ధిని కొనసాగించవచ్చు. లేకపోతే ఎమ్మెల్యే ఒక పార్టీకి చెందిన వాడు, సర్పంచ్ ఇంకో పార్టీకి చెందిన వాళ్ళైతే అభివృద్ధికి ఆటంకం ఏర్పడవచ్చు. కాబట్టి మీరు ఒకసారి ఆలోచన చేయండి. నన్ను ఆశీర్వదించినట్టే సవిత గారిని ఆశీర్వదించండి. గతంలో ఏమన్నా చిన్న పొరపాట్లు ఏమన్నా జరిగితే వాటిని సరిదిద్దుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఎక్కడ భేషజాలకు పోము, ఎక్కడ పొరపొచ్చాలకు, తరతమ భేదాలకు ఆస్కారమే లేదు. ఈ గ్రామంలో ఎన్ని సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు ఇచ్చినాం మనం? ఇక్కడ 35 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లు ఇచ్చినాం. ఎక్కడ ఒక రూపాయి ఎవరి దగ్గర ఆశించలే, ఎవరి దగ్గర ఒక రూపాయి అవినీతికి ఆస్కారం లేకుండా చేసినాం. అట్లనే నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స కోసం ఎల్ఓసీలు ఇప్పించినాం చాలా మందికి. కాబట్టి ఒక 1500 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ల ద్వారా 7.5 ఎమ్మెల్యేలు, అప్పుడున్న నాయకులు ప్రతి చెక్కుకు పైసలు వసూలు చేసేటోళ్ళు. ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలంటే దాని మీద పైసలు వసూలు చేసే కార్యక్రమం కూడా జరిగింది. కాబట్టి ఇవాళ ఎవరి మీద కేసులు లేవు, ఏమి అక్రమ కేసులు బనాయించి ఇబ్బంది పెట్టే కార్యక్రమం కూడా ఎక్కడ చేయకుండా ఒక ప్రశాంతమైన వాతావరణం ఇవాళ నియోజకవర్గంలో ఉందంటే అది కేవలం మన పరిపాలన. కాబట్టి సవిత గారు గతంలో కూడా పాల్వాయి రాజలక్ష్మి గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు తను సర్పంచ్గా పనిచేసారు, మంచి పనులు చేశారు, ఇంకా కొనసాగిస్తారు. తప్పకుండా ఏమన్నా చిన్న పొరపాట్లు అప్పుడు జరిగినా, మధ్యలో జరిగిన